హలో దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో పొరపాటున కూడా ఈ ఎక్స్‌ప్రెషన్‌ని ఎలా చెప్పాలి ఇంగ్లీష్‌లో చూద్దాం. సో, పొరపాటున కూడా అతని పేరెత్తకు. పొరపాటున కూడా ఆమెకు కాల్ చేయకు. పొరపాటున కూడా ఆ స్విచ్ తాకకు. ఇలాంటివి మనం యూజ్ చేస్తూ ఉంటాం. కానీ దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పాలి నేచురల్‌గా అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, మనం ఈ పర్టిక్యులర్ వర్డ్‌కి ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే ఈవెన్. ఈవెన్. సో, మనం జనరల్‌గా చెప్తూ ఉంటాం. నాకు తెలియనైనా తెలీదు. నేను చూడనైనా చూడలేదు. ఇలాంటి వాక్యాలు. సో, అలాంటి సందర్భాల్లో మనం ఈవెన్‌ని ఉపయోగించి చెప్పొచ్చు. ఎలా అంటే ఐ డోంట్ ఈవెన్ నో. ఐ డోంట్ ఈవెన్ నో వేర్ ఇట్ ఈస్. ఏదైనా ఒక వస్తువు గురించి కావచ్చు, ఒక వ్యక్తి గురించి కావచ్చు, నాకు తెలియనైనా తెలీదని ఒత్తి చెప్పేటప్పుడు ఐ డోంట్ ఈవెన్ నో వేర్ ఇట్ ఈస్. నాకేం తెలుసు? నాకు తెలియనైనా తెలీదు. ఐ డోంట్ ఈవెన్ నో. సో, నేను చూడనైనా చూడలేదు. ఐ డిడ్ంట్ ఈవెన్ సీ. లేదు ఐ హావెంట్ ఈవెన్ సీన్. ఐ హావెంట్ ఈవెన్ సీన్ ఇట్. లేదు ఐ హావెంట్ ఈవెన్ సీన్ హిమ్ సిన్స్ మార్నింగ్. నేను అతన్ని చూడనైనా చూడలేదు. ఇలా. ఐ హావెంట్ ఈవెన్ లేదు నేను విన్నైనా వినలేదు. ఐ హావెంట్ ఈవెన్ హర్డ్. ఐ హావెంట్ తర్వాత మనం ఈవెన్‌ని ఉపయోగించాలి. ఐ హావెంట్ ఈవెన్ హర్డ్. సో, ఐ హావెంట్ హర్డ్ అంటాము. కానీ నేను విన్నైనా వినలేదు అని కొంచెం బలంగా చెప్పాలనుకోండి. అప్పుడు ఈవెన్‌ని మధ్యలో మనం యూజ్ చేయాలి. ఐ హావెంట్ ఈవెన్ హర్డ్. సో, అంటే వినను కూడా లేదు, చూడను కూడా లేదు. ఇలా చెప్పేటప్పుడు మనం ఈవెన్‌ని ఇలా ఉపయోగిస్తాము. మరి ఇంకా ఏ రకంగా యూజ్ చేయొచ్చో చూద్దాం. ఎగ్జాంపుల్‌కి ఒక చిన్న పిల్లాడు గూడా ఈ పని చేయగలడు. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలడు. నువ్వు చేయలేవా? ఈవెన్ ఎ చైల్డ్ క్యాన్ డూ థిస్. ఈవెన్ ఎ చైల్డ్ క్యాన్ సాల్వ్ థిస్ ప్రాబ్లమ్. వై కాంట్ యూ? చిన్న పిల్లాడైనా చేయొచ్చు. వై కాంట్ యూ? ఈవెన్ ఎ చైల్డ్ అంటే చిన్న పిల్లాడైనా, చిన్న పిల్లాడు కూడా అని చెప్పేటప్పుడు స్టార్టింగ్‌లో ఇలా ఉపయోగించొచ్చు. సో, ఇంకా ఎలా ఉపయోగించొచ్చో చూద్దాం. ఈవెన్ సో అంటే ఈవెన్ సో అని ఎలా ఉపయోగించాలి? సో, నాకు విపరీతమైన హెడేక్ ఉంది కానీ నేను ఈవెన్ సో ఐ వెంట్ టు వర్క్. ఐ హాడ్ ఎ టెర్రిబుల్ హెడేక్. ఈవెన్ సో అయినా కానీ అలా ఉన్నా కూడా నేను వెళ్ళాను పనికి. ఐ వెంట్ టు వర్క్ అంటే ఆఫీస్‌కి వెళ్ళాను నేను. ఐ వెంట్ టు వర్క్. ఐ హాడ్ ఎ టెర్రిబుల్ హెడేక్. ఈవెన్ సో ఐ వెంట్ టు వర్క్. సో, మరి ఈవెన్ వెన్, ఈవెన్ వెన్ అంటే ఏంటి? అలాంటప్పుడు కూడా నేను అస్సలు ఏడవను. ఈవెన్ వెన్ యూ హర్ట్ మీ వెరీ బ్యాడ్‌లీ. సో, ఐ నెవర్ క్రై. నేను అస్సలు ఏడవను. ఈవెన్ వెన్ అంటే అలాంటప్పుడు కూడా ఎలాంటప్పుడు కూడా ఈవెన్ వెన్ యూ హర్ట్ మీ బ్యాడ్‌లీ. నువ్వు నన్ను హర్ట్ చేసినా గానీ నేను ఏడవను. ఈవెన్ వెన్ అప్పుడు కూడా. సో, ఇలా మనం ఉపయోగించొచ్చు ఈవెన్‌ని. అలాగే ఈవెన్ ఇఫ్‌ని ఎలా ఉపయోగించాలి? సో, ఈవెన్ ఇఫ్‌ని ఎలా ఉపయోగించొచ్చంటే ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎ టాక్సీ యూ విల్ స్టిల్ మిస్ ద ట్రైన్. ఎగ్జాంపుల్‌కి ఈవెన్ ఇఫ్ నువ్వు తీసుకున్నా కానీ ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎ టాక్సీ నువ్వు టాక్సీ తీసుకున్నా అప్పటికి నువ్వు యూ విల్ స్టిల్ మిస్ ద ట్రైన్. మిస్ ద ట్రైన్ అయినా కానీ యూ విల్ స్టిల్ మిస్ ద ట్రైన్. ఈవెన్ ఇఫ్ యూ అంటే తీసుకున్నప్పటికీ. దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు. యూ విల్ మిస్ ద ట్రైన్ ఈవెన్ ఇఫ్ యూ టేక్ ఎ టాక్సీ. షీ వోంట్ ఫర్‌గివ్ యూ ఈవెన్ ఇఫ్ యూ అపాలజైజ్. నువ్వు సారీ చెప్పిన ఆమె నిన్ను మన్నించదు. అంటే అది జరిగే పని కాదు. ఈవెన్ ఇఫ్ అయినా కూడా అని చెప్పేటప్పుడు ఈవెన్ ఇఫ్‌ని ఇలా ఉపయోగించొచ్చు.
మరి పొరపాటున కూడా అని చెప్పేటప్పుడు ఎలా అంటే అప్పుడు ఈవెన్ బై మిస్టేక్‌ని ఉపయోగించి చెప్పొచ్చు. పొరపాటున కూడా అతని పేరెత్తకు. మనం చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం గదా! డోంట్ మెన్షన్ పేరెత్తకు, ప్రస్తావించకు అని చెప్పాలంటే డోంట్ మెన్షన్ అనాలి. డోంట్ మెన్షన్ హిస్ నేమ్. ఈవెన్ బై మిస్టేక్, ఈవెన్ బై మిస్టేక్. సో, ఇది అన్నమాట. ఈవెన్ బై మిస్టేక్. పొరపాటున కూడా డోంట్ మెన్షన్ హిస్ నేమ్. సో, అలాగే పొరపాటున కూడా నువ్వు ఆ స్విచ్ తాకకు. డోంట్ టచ్ దట్ స్విచ్ ఈవెన్ బై మిస్టేక్. చాలా ప్రమాదం. ఈవెన్ బై అంటే చాలా జాగ్రత్తగా ఉండు అని. సో, ఇలాగే మనం దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. అంటే ఎవరికైనా వార్నింగ్స్ అలా చెయ్యకు, ఇలా చెయ్యకు అని చెప్పేటప్పుడు ఎలా చెప్పొచ్చు? బీ కేర్‌ఫుల్. బీ కేర్‌ఫుల్ నాట్ టు టచ్ దట్ స్విచ్ ఈవెన్ బై మిస్టేక్. మిస్టేక్‌గా కూడా అంటే పొరపాటున కూడా నువ్వు ఆ స్విచ్‌ని తాకకు. బీ కేర్‌ఫుల్ నాట్ టు అలాగే బీ కేర్‌ఫుల్ నాట్ టు కాల్ హర్ ఈవెన్ బై మిస్టేక్. సో, బీ కేర్‌ఫుల్ నాట్ టు గో దేర్ ఈవెన్ బై మిస్టేక్. సో, ఇలా బీ కేర్‌ఫుల్ నాట్ టు అంటే బీ కేర్‌ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండు. నాట్ టు పలానా పని చేయకు. నాట్ టు టచ్, నాట్ టు కాల్ హర్, నాట్ టు మెన్షన్ హిస్ నేమ్. సో, ఇలా మనం చెప్పొచ్చు. అలాగే డోంట్ కాల్ హిమ్ లేదు డోంట్ కాల్ హర్ ఈవెన్ బై మిస్టేక్. ఇలా గూడా మనం చెప్పొచ్చనమాట. మీకోసం ఒక క్వెషన్. పొరపాటున కూడా నువ్వు ఐస్ క్రీమ్ తినకు. పొరపాటున కూడా నువ్వు ఐస్ క్రీమ్ తినకు. ఎందుకంటే నీకు జలుబు, ఫీవర్‌గా ఉంది కాబట్టి పొరపాటున కూడా నువ్వు తినకు. అంటే అస్సలు తినకు అని చెప్పడానికి నేనిప్పుడు 2 రకాలు చెప్పాను గదా! డోంట్ ఈట్ అని స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే బీ కేర్‌ఫుల్ నాట్ టు అని గూడా స్టార్ట్ చేసి చెప్పొచ్చు. దీన్ని ఎలా చెప్పాలో ఈవెన్ బై మిస్టేక్‌ని ఉపయోగించి మీరే కామెంట్ బాక్స్‌లో రాయండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.